వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను గమనిద్దాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న చూస్తే మొదటి ప్రశ్న ఏంటంటే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో దేవాలయానికి సంబంధించినటువంటి భూములను అమ్ముకోవడానికి ఎవరి అనుమతి అవసరమని ఎండోన్మెంట్ యాక్ట్ 1987లోని సెక్షన్ 80 తెలుపుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు ఎండోన్మెంట్ యాక్ట్లో ఎన్నో సెక్షను 80వ సెక్షన్ ప్రకారము కొన్ని ప్రత్యేక సందర్భాలలో దేవాలయానికి సంబంధించిన భూములను అమ్ముకోవడానికి ఎవరి అనుమతి అవసరమంటే ఆ సంబంధిత దేవాదాయ కమిషనర్ యొక్క అనుమతి అవసరమని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే దేవాలయానికి సంబంధించినటువంటి ఇనాం భూములను ఆక్రమణకు గురైతే అటువంటి భూములను పునఃసేకరణ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. అంటే దేవాలయానికి సంబంధించిన భూములు కానీ దేవాలయానికి సంబంధించిన ఇనాం భూములు కానీ ఆక్రమణకు గురైతే అటువంటి భూములను పునఃసేకరణ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? మనకు ఆర్డీఓకు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ డివిజనల్ అధికారికి ఈ పునఃసేకరణ చేసే అధికారం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే, ఇనాం భూములను ఆక్రమణదారుల నుంచి పునఃసేకరణ చేసిన ఎన్ని రోజుల లోపు ఆక్రమణదారులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఇనాం భూములను ఆక్రమణదారుల నుంచి పునఃసేకరణ చేసిన తర్వాత ఎవరు పునఃసేకరణ చేస్తారు? ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజనల్ అధికారి పునఃసేకరణ చేసిన ఎన్ని రోజుల లోపు ఆక్రమణదారులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందంటే 90 రోజుల లోపు ఆక్రమణదారులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజుల లోపు ఆక్రమణదారులు అప్పీల్ చేసుకునే అధికారం ఉందంటే 90 రోజుల లోపని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే, పునః సమీకరణంలో ఇనాం భూములను కోల్పోయిన ఆక్రమణదారులు ఎవరికి అప్పీల్ చేసుకోవాలి? ఎన్ని రోజుల్లోపు అప్పీల్ చేసుకోవాలంటే 90 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరికి అప్పీల్ చేసుకోవాలంటే జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంత అంటే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇనాం భూములను పునఃసేకరణ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆర్డీఓకు ఉంటుంది. ఆర్డీఓకు పునఃసేకరణ చేసిన 90 రోజుల లోపు ఆక్రమణదారులు అప్పీల్ చేసుకునే అధికారం ఉంది. ఎవరికి అప్పీల్ చేసుకోవాలంటే జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే, రాజ్యాంగంలోనే ఆర్టికల్ 366 సబ్ క్లాస్ 25 ప్రకారము 5వ షెడ్యూల్లో నివసిస్తున్నటువంటి ఈ క్రింది వారిలో ఎవరికి దేవాలయ భూములను అవసరమైతే బదలాయింపు చేయవచ్చు? చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజ్యాంగంలోనే ఆర్టికల్ మనకు 366 సబ్ క్లాస్ 25 ప్రకారము 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఎవరికి మనము దేవాలయానికి సంబంధించిన భూములను మనం బదిలీ చేయవచ్చు అంటే, అవసరమైతే చేయవచ్చు అంటే ఆ సంబంధిత షెడ్యూల్ తెగలకు, అంటే ఎవరైతే మనకు షెడ్యూల్ తెగలు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం అనుకుంటే ఈ దేవాలయాలకు సంబంధించిన భూములను బదలాయించి చేసే అవకాశం ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూ సంస్కరణల కోసం, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూ సంస్కరణల కోసం ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి కమిటీ అధ్యక్షులు ఎవరంటే లక్కరాజు సుబ్బారావు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూ సంస్కరణలకు ఏర్పాటు చేసినటువంటి కమిటీకి అధ్యక్షుడు ఎవడంటే లక్కరాజు సుబ్బారావు అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో జమీందారు పద్ధతిని ఏ చట్టం ద్వారా నిర్మూలించారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జమీందారి విధానాన్ని ఏ చట్టం ద్వారా మనకు తొలగించారంటే 1949లో వచ్చినటువంటి జమీందారి చట్టం ద్వారా దీన్ని నిర్మూలించారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా. నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే, ఎండోన్మెంట్ యాక్ట్ 1987లోని ఏ సెక్షన్ ఆధారంగా చారిటబుల్ లేదా ధర్మాదాయ సంస్థలు సంవత్సరానికి అవసరమయ్యే బడ్జెట్ అంచనాలు రూపొందిస్తాయంటే, మనకు ఈ చట్టంలో ఉన్నటువంటి ఏ సెక్షన్ ద్వారా మనకు బడ్జెట్ను రూపొందిస్తారంటే సెక్షన్ 57 క్లాస్ 1గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎండోన్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ సెక్షన్ ప్రకారము బడ్జెట్ను రూపొందిస్తారంటే సెక్షన్ 57 క్లాస్ 1 అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ధార్మిక సంస్థలు లేదా చారిటబుల్ సంస్థలు ఒక సంవత్సరానికి అవసరమయ్యే బడ్జెట్ అంచనాలను ఎప్పటిలోపు రూపొందించాలి?
చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అంటే ధార్మిక సంస్థలు లేదా చారిటబుల్ సంస్థలు ఒక సంవత్సరానికి అవసరమయ్యే బడ్జెట్ అంచనాలను ఎప్పటిలోపు రూపొందించాలి అంటే మనకు ఆర్థిక సంవత్సరం ముగిసే 90 రోజులలోపు రూపొందించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆర్థిక సంవత్సరం ముగించే 90 రోజుల్లోపు సో మనము సో ఈ చారిటబుల్ సంస్థలు లేదా దేవాదాయ సంస్థలు ఒక సంవత్సరానికి అయ్యే బడ్జెట్ను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో ఎండోన్మెంట్ యాక్ట్ 1987లోనే సెక్షన్ 6A దేవాలయాలను మనకు తెలుసు. ఓకే, మనకు సో దేవాలయాలు సో విభజన ఉంది మనకు. సెక్షన్ 6A, 6B, 6C, 6D అదేవిధంగా 6E అనే ఓకే దేవాలయాల విభజనను మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో సెక్షన్ 6A దేవాలయాలు సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్ అంచనాలు కోసం ఎవరి ఆమోదానికి కోసం పంపాలంటే సో దేవాదాయ శాఖ కమిషనర్కు ఆమోదించాలి. అదేవిధంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అదేవిధంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, అంటే ఈ ముగ్గురి యొక్క ఆమోదం కోసం పంపాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ జాబితాలో ఉన్నటువంటి దేవాలయాలంటే 6A జాబితాలో ఉన్నటువంటి దేవాలయాలు ఈ ముగ్గురు ఆమోదం కోసం పంపవలసినటువంటి అవసరం ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చరికి ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో ఉన్నటువంటి సెక్షన్ D దేవాలయాలు సంవత్సరానికి కావాల్సినటువంటి బడ్జెట్ అంచనాలను ఎవరి ఆమోదం కోసం పంపాలంటే పై వారందరూ కూడా సేమ్ మనకు ఎవరెవరు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇక్కడ మనకు 6A అదేవిధంగా 6D ఈ రెండు దేవాలయాలకు సంబంధించిన బడ్జెట్ను ఆమోదించాలంటే ఈ ముగ్గురు ఆమోదం కోసం పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ముగ్గురు? సో దేవాదాయ కమిషనరు, అదేవిధంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అదేవిధంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్. అంటే సో 6A కావచ్చు 6Dలో ఉన్నటువంటి సో దేవాలయాల యొక్క సంవత్సర బడ్జెట్ను ఆమోదించాలంటే వీరి యొక్క ఆమోదం తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ సో ఎండోన్మెంట్ యాక్ట్ 1987 సెక్షన్ B దేవాలయాలు సంవత్సరానికి కావాల్సినటువంటి బడ్జెట్ అంచనాలను ఎవరు ఆమోదం కోసం పంపాలంటే సో మనకు 6B వచ్చేసరికి మనకి ఏంటంటే దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 6A 6D వచ్చేసరికి ఆ ముగ్గురు ఆమోదం కావాలి. అదేవిధంగా 6B వచ్చేసరికి మనకు ఎవరంటే డిప్యూటీ కమిషనర్. సో డిప్యూటీ కమిషనర్ ఆమోదం తప్పనిసరిగా కావాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి 6C దేవాలయాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కోసం ఎవరి ఆమోదం కోసం పంపాలంటే మనకు అసిస్టెంట్ కమిషనర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో 6B వచ్చేసరికి డిప్యూటీ కమిషనర్ ఆమోదం తప్పనిసరి. అదేవిధంగా 6Cకి సంబంధించిన దేవాలయాల యొక్క బడ్జెట్ను ఎవరి ఆమోదం కోసం పంపబడుతుందంటే ఎవరి ఆమోదం కోసం? అసిస్టెంట్ కమిషనర్ యొక్క ఆమోదం కోసం పంపబడుతుందని కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే సో ఇక నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఎండోన్మెంట్ యాక్ట్ 1987లోనే క్రింద ఏ సెక్షన్ ప్రకారము దేవాలయాల రిపేరు, వస్తువుల కొనుగోలు, అదేవిధంగా భక్తులు సేవలు అందించే సిబ్బందికి జీతాల కోసం బడ్జెట్ను రూపొందిస్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్. అదే 57 క్లాస్ 2. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 57 క్లాస్ 2 ఏం చెప్తుంది ఎండోన్మెంట్ యాక్ట్లో? సో దేవాలయాల రిపేరు, అదేవిధంగా వస్తువుల కొనుగోలు, అదేవిధంగా భక్తుల సేవలకు అందించే సిబ్బందికి సో జీతాల కోసం రూపొందించే బడ్జెట్ గురించి మనం తెలియజేస్తుంది సెక్షన్ 57 క్లాస్ 2గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఎండోన్మెంట్ యాక్ట్ 1987లోని ఈ క్రింది ఏ సెక్షను దేవాలయాల్లో పనిచేసే కాంట్రాక్టుల సిబ్బంది, అవుట్సోర్స్ సిబ్బంది యొక్క జీతభత్యాలు దేవాలయానికి వచ్చినట్టు మొత్తం ఆదాయంలో 30% మించరాదని తెలుపుతుంది? చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సెక్షన్ మనకి ఏంటంటే సెక్షన్ 65. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సో వీరి యొక్క జీతాలు ఎంత శాతం మించరాదు? 30% మించరాదని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఏ దేవాలయం యొక్క సంవత్సర ఆదాయం అనేది 1,00,000 లోపు ఉంటే అటువంటి దేవాలయం ఎంత శాతం రిజర్వ్ ఫండ్ని మెయింటైన్ చేయాలి? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో ఏ దేవాలయాలకైతే దాని యొక్క సంవత్సరిక ఆదాయము 1,00,000 లోపు ఉంటే అటువంటి దేవాలయాలను యొక్క రిజర్వ్ ఫండ్ ఎంత శాతం మెయింటైన్ చేయాలంటే 30%. అదే 30% గుర్తుపెట్టు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక దేవాలయానికి సంబంధించినటువంటి సో జీతాలు మొత్తం కూడా 30% మించకూడదు. అదేవిధంగా సో ఏ దేవాలయ యొక్క వార్షిక ఆదాయం అనేది 1,00,000 రూపాయల లోపు ఉంటే అటువంటి దేవాలయ యొక్క రిజర్వ్ ఫండ్ ఎంత శాతాన్ని కేటాయించాలి? 30% అని గుర్తుపెట్టుకోవాలి. రిజర్వ్ ఫండ్ 30%. జీతాల యొక్క పర్సెంటేజ్ కూడా ఎంత శాతం మించకూడదు అంటే వార్షిక ఆదాయంలో 30% మించకూడదని ఈ రెండు బిట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ ఎండోన్మెంట్ యాక్ట్ 1987లోని ఒక సెక్షన్ ఉందండి. ఆ సెక్షన్ 65 ప్రకారము దేవాలయాల యొక్క సాంవత్సరిక ఆదాయంలో ఎంత శాతం మించితే కామన్ గుడ్ ఫండ్ని మనం మెయింటైన్ చేయాలి? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే
ఒక దేవాలయం అనేది కామన్ గుడ్ ఫండ్ని మెయింటైన్ చేయాలంటే ఆ దేవాలయం యొక్క వార్షిక ఆదాయం ఎంతలోపు ఉండాలంటే 50,000 రూపాయలను గుర్తుపెట్టుకోవాలి. చాలా 50,000 రూపీస్ అని గుర్తుపెట్టాలి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో అంటే 50,000 కన్నా ఎక్కువ మించితే సో అటువంటి దేవాలయాలు కామన్ గుడ్ ఫండ్ని మెయింటైన్ చేయాలని నేను చెప్తున్నటువంటి సెక్షనే మనకు ఎండోన్మెంట్ యాక్ట్ 1980 ఉన్నటువంటి సెక్షన్ 65గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఏ దేవాలయానికి సంబంధించినటువంటి సో ఒక వార్షిక ఆదాయము 50,000 మించితే అటువంటి దేవాలయాలు ఏ ఫండ్ని మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలంటే కామన్ గుడ్ ఫండ్ని మెయింటైన్ చేయాలని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. సో బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి నూతన పీఠాధిపతిని ప్రస్తుత పీఠాధిపతి ఎంపిక చేసి ఎన్ని రోజుల్లోపు ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రజెంట్ బ్రహ్మంగారి మఠం ఉందనుకోండి, సో నూతన పీఠాధిపతిని ఎన్నుకోవాలి. సో నూతన పీఠాధిపతిని ఎన్నుకునేటప్పుడు ప్రస్తుత పీఠాధిపతి ఎన్నుకున్న తర్వాత ఎన్ని రోజులలోపు ప్రభుత్వానికి తెలియజేయాలంటే 90 రోజుల్లోపు గుర్తుపెట్టుకోవాలి. సో 90 రోజులు అనేది మనకు ఈ ఫిగర్ చాలా రిపీట్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో సెక్షన్ 87 కింద ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నిర్ణయంను అంటే సెక్షన్ 87 కింద సో ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నిర్ణయంను ఎన్ని రోజుల్లోపు కోర్టులలో అప్పులు చేసుకోవడానికి వీలు ఉంది. చాలా ఫర్ ఎగ్జాంపుల్ సో ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ వచ్చేసరికి ఒక నిర్ణయాన్ని ఇచ్చింది అనుకోండి. ఇచ్చినటువంటి నిర్ణయాన్ని సో ఎన్ని రోజుల్లోపు కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉందంటే 90 రోజులు. అదే నేను చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ అండి. 90 రోజులు అనేది మనకు సో చాలా చోట్ల మనకు రిపీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకే చోట మీరు రాసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి చక్కగా ఉపయోగపడుతుందని మనం గమనించగలరు. 90 డేస్ అంటే సో ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ద్వారా వచ్చినటువంటి నిర్ణయాన్ని ఎన్ని రోజుల్లోపు కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉందంటే 90 రోజుల్లోపు కోర్టులో అప్పీల్ చేసుకున్నటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ బిట్ కనుక గమనించినట్లయితే ఇక్కడ ఎండోన్మెంట్ యాక్ట్ 1980లో ఏ సెక్షన్ ఆడిట్ గురించి తెలియజేస్తుంది. చాలా ఇంపార్టెంట్. అంటే ఎండోన్మెంట్ యాక్ట్ 1980లో ఉన్నటువంటి ఏ సెక్షన్ ఆడిట్ గురించి తెలియజేస్తుంటే సెక్షన్ 65 క్లాస్ 1గా మనం గుర్తుపెట్టాలి. సెక్షన్ 65 క్లాస్ 4గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎండోన్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ సెక్షన్ మనకు ఆడిటింగ్ గురించి మనకు తెలియజేస్తుందంటే సెక్షన్ 65 క్లాస్ 4గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఎండోన్మెంట్ యాక్ట్ 1980లోని ఏ సెక్షన్లోనే దేవాలయ మిగులు నిధులు వాటి వినియోగం గురించి పేర్కొంటుంది. అదే మనకు సింపుల్గా ఏం చెప్పాలి, బడ్జెట్. ఏ సెక్షన్ మనకు సెక్షన్ 57 క్లాస్ 2గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో దేవాలయ మిగులు నిధులు మరియు వాటి వినియోగం గురించి తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 57 క్లాస్ 2గా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో పేర్కొన్న విధంగా వార్షిక ఆదాయంలో దేవాలయము ఎంత శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇక్కడ మనము ఈ సెక్షన్ ఈ 1980లో తీసుకొచ్చినటువంటి ఎండోన్మెంట్ చట్టం ప్రకారము వార్షిక ఆదాయంలో దేవాలయం ఎంత శాతము రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలంటే 15% అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అంటే సో తనకు వచ్చినటువంటి వార్షిక ఆదాయంలో 15% రాష్ట్ర ప్రభుత్వానికి సో దేవాలయము కేటాయించవలసినటువంటి అవసరం ఉందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. 15%. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో మత ధార్మిక సంస్థల ఏర్పాటును భారత రాజ్యాంగంలో ఏ అధికారాన్ని అనుసరించి ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మత ధార్మిక సంస్థలను ఏర్పాటును రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో ఆర్టికల్ 26గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనము ఏబి శేషాద్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏబి శేషాద్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్య హైకోర్టుల వివాదము దేనిపై కొనసాగిందంటే అర్చకత్వంపై కొనసాగింది. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఏబి శేషాద్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసు దేనికి సంబంధించింది అంటే అర్చకత్వానికి సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ఈనాం. సో ఇనాం అనగా అర్థం ఏంటిదంటే బహుమతి. చాలా ఇంపార్టెంట్. ఇనాం అనగా
అర్థం ఏంటంటే బహుమతిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు అన్యక్రాంతం కాబడినటువంటి దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంది. సో అన్యక్రాంతం చేయబడినటువంటి దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంది అని తెలిపే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 83 క్లాస్ 6. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనము సో అన్యక్రాంతం చేయబడినటువంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉందని తెలియజేసే మనకు సెక్షన్ 83 సబ్ క్లాస్ 6గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎండోన్మెంట్ యాక్ట్ 1980లో ఒక 2 చాప్టర్లు ఉన్నాయండి. ఆ 2 చాప్టర్లు సో దేనికి వర్తించవంటే ధర్మాదాయ సంస్థలకు వర్తించవు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ చాప్టర్ 3 అదేవిధంగా చాప్టర్ 4 అనేవి ధర్మాదాయ సంస్థలకు వర్తించవుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సప్త వ్యసనాలకు దూరంగా ఉన్న వారిని ఎవరిగా నియమిస్తారంట? అర్చకునిగా నియమిస్తారంట. అంటే ఎవరైతే సప్త వ్యసనాలకు దూరంగా ఉంటారో అటువంటి వారిని ఎవరిగా నియమిస్తారంటే అర్చకునిగా నియమిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో ఎండోన్మెంట్ యాక్ట్కు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. సో నెక్స్ట్ వీడియోలో సో ఎండోన్మెంట్ యాక్ట్కు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను చర్చించుకుందాము. థ్యాంక్ యూ.